పాకిస్తాన్ ప్రతిపాదించినటువంటి శాంతి చర్చలు అనండి, లేకుంటే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అని అనుకోవచ్చు. అందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా ఇరు దేశాలకు అనగా అమెరికా మరియు ఇరాన్ దేశాలకు ఇవి వాళ్ళు చేరవేయడం జరిగింది, వాళ్ళ ప్రతిపాదనలు. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఇరాన్ యొక్క రియాక్షన్ ప్రతిచర్యలు ఏ రకంగా ఉన్నవి అని చూసినట్లయితే అందులో ప్రప్రథమంగా వచ్చేది నో టెంపరరీ సీజ్ ఫైర్ అంటుంది ఇరాన్. అనగా తాత్కాలిక విరమణ కోసం అత్యంత వ్యూహాత్మకమైనటువంటి హార్మోజ్ జలసంధిని తెరవడం సాధ్యం కాదు, తెరవడం కుదరదు అని ఖచ్చితంగానే చెప్తుంది. అనగా ఇక్కడ పర్మనెంట్ సీజ్ ఫైర్ని ఇది కోరుతుంది. రెండవది గడువును అంగీకరించం. అనగా ఈ యొక్క గడువులు ఏ రకంగా చూస్తుంది అంటే తమపై పెత్తనము చేస్తున్నట్టుగా ఇది చూస్తున్నది. కాబట్టి డెడ్ లైన్ విధించడము అనగా 7వ తారీఖు వరకు 7వ తారీఖు సాయంత్రం వరకు విధించినటువంటి ఈ యొక్క డెడ్ లైన్ను ఎట్టి పరిస్థితులలో ఒత్తిడి గురి చేస్తున్నది. కాబట్టి ఎటువంటి ఒత్తిడి లేకుండా, బెదిరింపులు లేకుండా ఒప్పందం జరగాలి అని చెప్పి స్పష్టంగానే ఇరాన్ కోరుతున్నది. అట్లాగే శాశ్వతమైనటువంటి గ్యారంటీ కూడా 3వ ప్రతిపాదన ఇరాన్ చేస్తున్నది. అనగా ఫ్యూచర్లో అమెరికా లేదా ఇజ్రాయెల్ నుండి ఎటువంటి దాడులు జరగవని శాశ్వత ఒప్పందం ఉండాలని, అందుకు బలమైనటువంటి గ్యారంటీలు ఉంటేనే ముందుకు వెళ్తామని సీనియర్ ఇరాన్ అధికారులు ఈ యొక్క ఒప్పందానికి సంబంధించి తమ యొక్క విషయాలను తెలియజేశారు. 4వ అంశం ఏమొస్తుంది ఇక్కడ అంటే అమెరికా చిత్తశుద్ధిపైనే ఇరాన్కు నమ్మకం లేదు అని అంటుంది. వాషింగ్టన్ వద్ద శాశ్వత శాంతిని నెలకొల్పే ఉద్దేశము లేదా తమ యొక్క సంసిద్ధత ఇరాన్కు కనబడడం లేదే అని తాను ఖచ్చితంగానే విమర్శిస్తున్నది ఈ యొక్క ట్రంప్ ప్రభుత్వానికి, వాషింగ్టన్ ప్రభుత్వానికి. మరి తమకు అందినటువంటి ఈ యొక్క దానిపై 5వ అంశముగా తీవ్రంగా ఒకవేళ ఈ యొక్క ఒప్పందము కుదరని ఎడల వాళ్ళ యొక్క బ్రిడ్జిలు మరియు ఎలక్ట్రిసిటీ స్థావరాలపై, గ్రిడ్లపై దాడులు జరిగినట్లయితే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించడంతో పాటుగా తమ యొక్క డిమాండ్స్ ఏ రకంగా ఉండాలి అనబడేటువంటి దానికి ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను తాను తయారు చేసుకుంటుంది. అందులో కూడా యుద్ధానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా కోరేటువంటి అవకాశం ఉండవచ్చు. తమపై ఇప్పటి వరకు 47-48 సంవత్సరాల నుండి అమలులో ఉన్నటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ అనగా ఆంక్షల తొలగింపును కూడా తీసివేయాలి, అనగా ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు అని ఇప్పటి వరకు ఇరాన్ స్పందించినది. ఈ యొక్క శాంతి ఒప్పందం మీద కానీ, సీజ్ ఫైర్ కాల్పుల విరమణ మీద కానీ, హార్ముజ్ జలసంధిని తెరవడానికి సంబంధించిన అంశాల యొక్క స్పందన.